పెద్ది ఈ సినిమా గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నామో. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్స్ గురించి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. అసలు చరణ్ యాక్షన్ గురించి పొగడని వారంటూ లేరు. ఏంటా బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఏంటా డెడికేషన్ అని అందరూ చరణ్ ని మెచ్చుకున్నారు. అలాగే సినిమాపై అంచనాలు బాగా ఉండేసరికి మొదటి రోజే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ దాటేసింది. మరి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ తెలుసుకుందామా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా విజయవంతమైన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆ అంచనాలను మించి విజయాన్ని అందుకుంటూ రికార్డుల దిశగా దూసుకువెళ్తుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కేవలం 3 రోజుల్లోనే 233.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే అసాధారణమైన స్పందన లభించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ఆదరించారు. ఫలితంగా తొలి రోజునే 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ సంఖ్యను చూసిన సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఒక సినిమా మొదటి రోజే ఇంత భారీ కలెక్షన్లు సాధించడం అరుదైన విషయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రామ్ చరణ్ కెరియర్లో ఇది అత్యంత భారీ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మొదటి రోజు తర్వాత కూడా పెద్ది జోరు ఏమాత్రం తగ్గలేదు. రెండో రోజు 46.44 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం మూడో రోజు మరో 54.9 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో కేవలం 3 రోజుల్లోనే 236.7 కోట్ల భారీ వసూలను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుకుంది. సాధారణంగా పెద్ద సినిమాలు మొదటి రోజు తర్వాత కొంత మందగిస్తాయి. కానీ పెద్ది మాత్రం ప్రేక్షకుల మద్దతుతో స్థిరంగా వసూలు సాధిస్తూ ముందుకు సాగుతుంది. విదేశీ మార్కెట్లో కూడా ఈ సినిమా అద్భుతమైన స్పందనను అందుకుంటుంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో రామ్ చరణ్ కున్న అభిమాన వర్గం మరోసారి తమ ప్రేమను చాటుకుంది. అక్కడ ఈ చిత్రం ఇప్పటికే $2.2 మిలియన్ పైగా వసూళ్లను సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఓవర్సీస్ మార్కెట్లో కూడా పెద్ది బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. టికెట్ బుకింగ్స్ విషయంలో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో విడుదలైన 2.5 రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది చాలా అరుదుగా కనిపించే ఘనతగా చెప్పుకోవచ్చు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సృష్టించిన రికార్డులను ఈ చిత్రం సమం చేయడం విశేషంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. అభిమానులు తమ హీరో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ది కథ 1980ల కాలం నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలంలోని జీవన విధానం, గ్రామీణ సంస్కృతి, ప్రజల భావోద్వేగాలను దర్శకుడు ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారు. కథలో క్రీడలకు కీలక ప్రాధాన్యం ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా కుస్తీ పోటీలు, క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన, శారీరకంగా కష్టపడడం స్పష్టంగా కనిపిస్తాయి. పాత్ర కోసం ఆయన చూపించిన అంకితభావం అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది. సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక సాధారణ గ్రామీణ యువకుడి నుండి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించే వ్యక్తిగా ఆయన చేసిన ప్రయాణాన్ని ఎంతో సహజంగా చూపించారు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ, యాక్షన్ సీక్వెన్సుల్లోనూ, క్రీడా నేపథ్యంలో వచ్చే ఘట్టాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ఈ పాత్ర ఆయన కెరియర్లో గుర్తుండిపోయే పాత్రల జాబితాలో చేరుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమాకు మరో ప్రధాన బలం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కథకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యమైన సన్నివేశాల్లో రెహమాన్ సంగీతం ప్రేక్షకుల్లో ఉత్కంఠను, భావోద్వేగాలను మరింత పెంచింది. థియేటర్లో సంగీతం వినిపించే ప్రతి సందర్భం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటన కూడా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాత్ర కథలో కీలక మలుపులను తీసుకురావడంతో పాటు భావోద్వేగాలకు బలం చేకూర్చింది. రామ్ చరణ్, శివరాజ్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటున్నాయి.
సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కూడా పెద్ద హవా కొనసాగుతోంది. అభిమానులు సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఇష్టమైన సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ మాస్ ఎంట్రీలు, క్రీడా నేపథ్యంలో వచ్చే ఘట్టాలు, భావోద్వేగాల సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తూ ఉండటంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.